హాయ్ అండి, సగ్గుబియ్యం క్యారెట్ పాయసం చేస్తున్నానండి. దానికోసం ఒక కప్పుతో సగ్గుబియ్యం తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసి కనీసం ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోండి. దీనిలోకి 2 క్యారెట్ తీసుకొని దాన్ని తొక్కు తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసిన తర్వాత పెద్ద రంధ్రాలు ఉన్న దానిలోనే క్యారెట్ని తురుముకోవాలండి. ఎందుకంటే పాయసం తినేటప్పుడు క్యారెట్ ఇలా తురుముకోవడం వల్ల నోటు తగులుతుందండి. చిన్నగా తురుముకున్నట్లయితే దాంట్లో పాయసంలో కలిసిపోతుంది. నెక్స్ట్ కళాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ బాగా వేయించిన తర్వాత వాటిని ఒక పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోని ముందుగా మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసి బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ సగ్గుబియ్యాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలండి. పై అలా కంటిన్యూ కలుపుతూ ఉండాలి, లేదంటే కళాయికి ఆ సగ్గుబియ్యం అంటుకుంటుంది. ఒక 50% ఉడికింది అని మనకు తెలిసిన తర్వాత దాంట్లో కాచి చల్లార్చిన పాలు ఒక 1/2 లీటర్ వేసుకొని బాగా తిప్పుతూ కలుపుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ వేసి బాగా కలుపుకోవాలి. క్యారెట్ కూడా ఉడికింది అని తెలిసినంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పుతో పంచదార వేసి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడం. సగ్గుబియ్యం క్యారెట్ పాయసం రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.